మన జీవితంలో మనల్ని వదలకుండా వెంటాడేది ఒకటి ఉంటది. అది గాని వదలకపోతే నీ జీవితంలో ఏ జయాన్ని పొందలేవు. దాని పేరు ఏమిటంటే అవిశ్వాసము. విశ్వాసంతో నడుస్తానే ఉంటా, అప్పుడప్పుడు అవిశ్వాసం పక్కనే నిలబడదు. విశ్వాసాన్ని కర్తేనండి నడిపిస్తాడు గాని, ఆయన స్వస్థపరిచేవాడే గాని. అంటే ఆ అవిశ్వాసం ఎంత భయంకరంగా మనిషిని నాశనం చేస్తుంది. విడిచిపెట్టవలసింది ఏమిటో తెలుసా? నువ్వు యేసును చూస్తూ ఉంటే అవిశ్వాసాన్ని వదిలిపెట్టగలవు. యేసును చూసినప్పుడల్లా ఆయన మీద నీకు నమ్మకత్వం కలగాలి. నా దేవుని నేను ఎరుగుదును, ఆయన ఊసిన ఉమ్మిలో అద్భుతం ఎరుగుదును, వస్త్రపు చెంగు ప్రభావాన్ని ఎరుగుదును, ప్రాణం పెట్టి సజీవుడిగా లేచి నన్ను ఒక పరిశుద్ధుడిగా మార్చిన దేవుని నేను ఎరుగుదును. రోజున ఆ పిల్లవాడికి మూర్ఛల వ్యాధి పోగకపోతే యేసు ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రార్థన చేస్తూ ఉండగా అతగాడన్న మాట ఏమిటి తెలుసా? నమ్మయ్యా అంటే నాకు నమ్మిక పుట్టించయ్యా, విశ్వాసం కలగకుండా చెయ్యయ్యా, నిత్యము ప్రార్థన చేసేటప్పుడల్లా నాకు నమ్మకాన్ని పుట్టించయ్యా.